మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము 46వ వచనం చదువుకుందామండి. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి వాక్యం దీవించును. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధిగా పరిశుద్ధిగా నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా శుభ శుక్రవారం నా అందరూ కూడి ఉన్నానైనా మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముతున్నాం నా తండ్రి. ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి ముగ్గురు మూడు మాటలు చెప్పి ఉన్నారు నాయన. చెప్పిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. వారు చెప్పిన మాటలన్నీ మా హృదయంలో ఉంచుకుని నా తండ్రి నేను కనుగొని నడిచేట్టుగా సహాయం చేయండి నాయన. ఇదిగో 4వ మాట చెప్పుచున్న బిడ్డను కూడా నోటికి నోరే ఉండి నా తండ్రి మీరు ఆ బిడ్డకు తోడుగా ఉండండి నాయన. నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన దీవిస్తారని త్వరలో రానున్న యేసుక్రీస్తు బ్రతిలాడు వేడుకొంచున్నాం తండ్రి. ముందుగా దేవాది దేవునికి వందనాలండి. దైవజనుల కుటుంబానికి నా వందనాలండి. కూడి వచ్చిన పెద్దలందరికీ చిన్నపిల్లలందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి ఇప్పటి వరకు 3 మాటలు ధ్యానించుకున్నామండి. ఇది 4వ మాట. ఇంచుమించు 3 గంటల సమయం అప్పుడు యేసు ప్రభు వారు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ మాటను ధ్యానించుకున్నామని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ కృపగల దేవుడు దయగల మా తండ్రి, నువ్వు శిలువలో పలికిన మాటలను ధ్యానించుటకు మేమేమాత్రము సరిపోం ప్రభాని అయ్యా. అయినప్పటికీ తండ్రి నీ కృపలో తండ్రి నాయన మాట ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాట్లాడేది నేను కాదు కానీ మీరే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం ప్రభా నువ్వు సిద్ధపరచండి. నీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా 7 మాటల్లో కూడా తండ్రి నాయన ఈ 4వ మాట చాలా మర్మయుక్తమైనది ప్రభా నాయన. దీన్ని నాకు తండ్రి ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి దీన్ని ధ్యానించడానికి నేనేమాత్రం సరిపోనైనప్పటికీ ప్రభా మీరే నాకు తోడండి నడిపించమని ప్రభా నాయన. అయ్యా అందరూ కూడా హృదయాల్లో తండ్రి నాయన ముద్రించండి, పలక మీద నాయన రాయండి ప్రభా. అయ్యా నాయన తండ్రి నీ శిలువ ధ్యానంలో ప్రభా నాయన పాల్గొన్న బిడ్డలందరినీ ప్రభా ఇక్కడ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ దయతో నింపండి, నీ కృపలో నింపండి, నీ ఆత్మాభిషేకంతో నింపమని తండ్రి. ఇక చిన్న ప్రార్థన ప్రభా నీ పాదాల సన్నిధి చేర్చుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క 4వ మాట యేసు తను సిలువలో వేలాడుతూ ఆ సమయం అప్పటికే 3 గంటల సమయం అయిపోయిందండి. అంటే ఆయన ఉదయం 9 గంటల నుంచి ఆ యొక్క 3 గంటల వరకు ఆ యొక్క సిలువలో వేలాడుతున్నారు. అంటే ఇంచుమించుగా కాదు 6 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ మరి ఆ మాట పలుకుతున్నారండి. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అని అక్కడ అర్థం అంటండి. అయితే ఈ మాట ఈ భాష ఏంటంటే అరామిక్ భాష. యూదులు మాట్లాడేవారు అనమాట. యూదులు మాట్లాడే భాష హెబ్రీ భాష. అయితే అది వాస్తవానికి హెబ్రీ భాష. అయితే పాత నిబంధన అంతా కూడా మరి హెబ్రీ భాషలోనే ఉంటుంది. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు భాషలో ఉంటుందంట అండి. దీన్ని మనకి తెలుగులో తర్జుమా చేసి ఇవ్వడానికి ఎంతో మంది శ్రమ పడి ఉన్నారు. అయితే ఈ అరామిక్ అని భాష ఎందుకంటున్నారంటే అది స్వచ్ఛమైన భాష. ఇప్పుడు తెలుగు ప్రాంతాలు మరి ఒక ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మరి చిత్తూరు జిల్లా, అలా శ్రీకాకుళం వెళ్ళిపోయేసరికి చాలా లాంగ్వేజ్లు తేడా వచ్చేస్తుంది. అందరూ మాట్లాడేది తెలుగే కానీ ఆ యొక్క లాంగ్వేజ్ తేడా వచ్చేస్తుంటది. అయినప్పటికీ మరి యేసు ప్రభు వారు అరామిక్ భాషలో
అని దానికి పేరు. అలా చెప్పగానే ఆ కింద వచనాన్ని చదువుకోండి. చదివినట్లయితే మనం అక్కడ ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఏలి ఏలి లామా సబక్తాని అనగానే ఆయన ఏమనుకున్నారంటే ఏలియాని ఈ బాధ తట్టుకోలేక ఏలియాని పిలుస్తున్నారని ఆయన అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఆయన చేయి విడవటానికి మనం ముందుకు వెళ్దామండి. కారణం ఏమిటన్నది. అయితే చార్లెస్ బర్జిన్ గారు ఈయన గొప్ప సేవకుడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నన్ను విడిచినా నేను నిన్ను విడువను అని చెప్తున్నారనమాట. ఆయన ఎందుకు చెప్తున్నారంటే, మనం దేవుని మర్చిపోతామేమో కానీ దేవుడు మళ్ళా మాత్రం మర్చిపోడండి, అసలు మర్చిపోని దేవుడు. అందుకని ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే తనతో ఉన్న వారందరూ వెళ్ళిపోయారండి, విడిచిపెట్టే వెళ్ళిపోయారు. ఆయనతో ఉన్నవారు ఎవరో శిష్యులు కావచ్చు, మరి ఆయనతో పాటు ఆయన మరి ఎంతో మందికి స్వస్థతలు పొందారు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయినప్పటికీ అంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా ఆ సమయంలో అక్కడ లేరు. తండ్రిని మరి ఆయన ఆ బాధని తట్టుకోలేక, ఆ బాధ వేదని తట్టుకోలేక బిగ్గరగా కేక వేశాడు, నా దేవా నా దేవా నన్నెందుకు, నా చేయి నన్నెందుకు విడిచితివని ఆయన బాధపడుతున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి దేవుడు అర్థం కాని లోతైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇది దీన్ని బట్టి దిస్ ఈజ్ ఆల్సో వర్డ్ ఆఫ్ ఎంగ్లీష్ ఆఫ్ లేన్లెస్లీ ఆయన చాలా భావోద్వేగంకి గురైపోయారు. అంటే ఆయన ఎంతో వేదన చెందాడనమాట. శారీరకంగా ఆయన శరీరధారే ఉన్నారు కాబట్టి, ఆయన శరీరంగా ఉన్నారు కాబట్టి మనుషులకు ఏ రీతిగా ఆ వేదన కలుగుతుందో ఆ వేదన చెంది ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. అయితే ఆయన సిలువ వేయటానికి వచ్చారు, సిలువ కోసమే పుట్టాడు ఆయన. ఇట్ ఈజ్ ఏ క్యారింగ్ ఆఫ్ ఇన్వేషన్ ఆఫ్ ఆధ్యాత్మికమైన ఉండాలి. అందుకు అతనికి సంబంధించిన మాట గెస్సమేన అనుభవంలోకి వెళ్దామండి. అయితే ఆయన క్రిస్మస్ ఈజ్ క్లాస్ అంటే దేవుడు సిలువ కోసమే పుట్టాడు. అయినప్పటికీ మరి ఆయన ఈ గిన్నె గెస్సమేన అనుభవంలో ఈ గిన్నె నా యొద్ద నుండి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన వేడుకున్నారు. ఎందుకు వేడుకున్నారు? ఆయన పుట్టిందే సిలువ కోసమే కదా. అయితే ఆ బాధ వేదన భరించలేక మరి ఆ రోజు ఆయన గెస్సమేనే తోటలో ఎంత వేదన పడి ప్రార్థన చేసుకున్నాడండి ఆయన. ఒకసారి ఆ వచనం చూద్దామండి. గెస్సమేనే అనుభవంలోనికి మనం వెళ్ళినట్టయితే లోకా రాసిన సువార్త 22:44 అధ్యాయం అండి. గెస్సమేనే అనుభవంలోనికి ఆయన మరి డాక్టర్లు కూడా చెప్తున్నారు, చెమట రక్తముగా మారుతుందా అని అంటే మారుతుంది. ఆయన ఎంతో వేదన చెంది బాధ చెంది ఎంతో భావోద్వేగాలకు గురైనప్పుడు శరీరంలో నుంచి చెమట రక్తంగా మారుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆయన అంత వేదన పొందుతున్నాడు. ఆయన దేవునికి చదవండి సిస్టర్ గారు. రక్త బిందులుగా మారిపోయింది. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అయితే ఇది డాక్టర్లు కూడా సర్టిఫికేట్ చేశారు. అయితే దీన్ని బట్టి ఈ యొక్క సపరేషన్స్ అంటే దేవుని నుండి ఎడబాటిని ఆయన ఆ సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు అని ఆయన గ్రహించి ఆ ఎడబాటిని భరించలేక ఆయన ఆ యొక్క మాటను, ఆ యొక్క ప్రార్థన ఎంతో వేదన చెంది తన చెమట రక్తంగా మారిపోయినట్లుగా మరి చూస్తున్నాము. అయితే సపరేషన్ అంటే దేవుడి నుంచి ఎడబాటు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు. ఆ క్షణంలోనే అంటే ఇంతవరకు దేవునితోనే ఉన్నాడు, కానీ ఆ సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నేను ఎన్నో శ్రమలు అంటే సిలువలో ఎంత శ్రమలు చేస్తారో ఇవన్నీ లేఖనం ద్వారా ముందుగానే యెషయా గ్రంథం 53లో రాయబడి ఉంటుంది కదండి. ఆయనకి దేవునికి ఆయనకి ఇష్టమైన, ఆయన దేవునికి ఇష్టమైన 53వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి.
ఇష్టమైన చాలా అనా నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన దేవునికి తన కుమారుణ్ణి నలుగగొట్టకు ఇష్టమైన ఈ సపరేషన్ విడిపోయిన వారు ఉంటే వారికి ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందండి. విడిపోయిన వారంటే ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి వారికి తెలుస్తుంది, మరి స్నేహితులు ఉన్నారనుకోండి వారికి తెలుస్తుంది, తల్లి బిడ్డలు ఉన్నారనుకోండి వారికి తెలుస్తుంది. నిజమే, అటువంటి అనుభవం ఉన్న వారికే తెలుస్తుంది. నేనైతే మరి సువర్ణ గారు ముంబైకి వెళ్ళిపోయినప్పుడు మరి చందా ఇవ్వడానికి వెళ్తాం కదండి, వెళ్ళినప్పుడు మరి ఎంత వేదన చెందాను, తల్లిగా నేను వేదన చెందాను. కానీ తన ఫ్రెండ్ స్మైలీ తను కూడా నాకంటే ఎక్కువ బాధపడిపోయిందండి. చాలా స్నేహితులు అంటే ఇలా ఉంటారా అనిపించింది, అంత వేదన చెందింది. అలాగా ఈ యొక్క ఎడబాటు అనేది అది పొందిన వారికే తెలుస్తుంది. అందుకే దేవుని ఎడబాటు మనం తలుచుకోలేమండి. అంటే ఏలి ఏలి నామా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని దేవుడు చెప్తున్నాడు. ఆ దేశమంతటా చీకటి కమ్మిందండి. చీకటి కమ్మింది అంటే అర్ధరాత్రి ఎలా ఉంటుందండి, అలా అయిపోయింది. పక్షులన్నీ ఏమైపోయినాయి అంటండి, గూళ్ళకి వెళ్ళిపోయినాయి అంటండి. ఇంకా చీకటి పడిపోయింది. మరి సాయంత్రం అయ్యేసరికి ఎలా వెళ్ళిపోతే అలాగా. అప్పుడు ఇంకా కొన్ని అద్భుతాలు జరిగింది. ఆ సమయంలో భూకంపం కలిగింది, బండలు బద్దలైనవి, దేవాలయపు తెర చినిగేను అని ఉంది. మరి యెరూషలేములో ఒక దేవాలయం ఉందండి, సొలొమోను మహారాజు కట్టించారు దాన్ని. తర్వాత ఆ యొక్క దాన్ని మరి శత్రువులకి చేతులకు అప్పగించినప్పుడు అది పడగొట్టబడడం కూలగొట్టబడడం జరిగింది. దాని తర్వాత 46 సంవత్సరాలు ఏరోదు మహారాజు కట్టాడండి. అది 46 సంవత్సరాలు కట్టాడంటండి. ఆ మందిరం కట్టిన తర్వాత దాంట్లోని దేవాలయం ఉంటుంది. అయితే పెద్ద తెర ఉంటుందంటండి. ఆ తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుందంటండి. అయితే పాత నిబంధనలో మోషే ఆజ్ఞాపిస్తారు చూడండి, ఒక ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయాలని దేవుడు ఏర్పాటు చేయమని మోషేకి ఆజ్ఞ ఇస్తాడు. అయితే అది ఒక టెబర్నికల్ ఏర్పాటు చేయాలి అని. అది ఎలా ఉంటుందంటే 3 ప్రాంతాలుగా ఉంటుంది. మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలముగా ఉంటుంది. ఆ తెర పొడవు 60 అడుగులు ఉంటుంది, వెడల్పు 30 అడుగులు ఉంటుంది, మందం అయితే 4 అడుగులు ఉంటుంది. ఇంత పవర్ఫుల్ గా ఉన్న దాన్ని ఎవరు మోయలేరు. దాన్ని మోసి కట్టడానికి, అది కొట్టడానికే 200 మంది యాచకులను ఏర్పాటు చేసి కుట్టించారంటండి. తర్వాత దాన్ని కట్టడానికి తీయడానికి ఒక ఏనుగులు గుర్రాలు వీటిని మాత్రమే అక్కడ వాడేవారంటండి. అంత గొప్ప తెర ఏమైందంటండి, చినిగిపోయిందంటండి, 2గా చినిగిపోయింది. అది ఎలా ఉంటుంది, అది ధూమవర్ణ రత్నములు, ఆ తెర చినిగిపోయింది. ఎలా చినిగిపోయింది, దాన్ని అసలు ఎలా ఆ సమయంలోనే చిరిగిందంటండి. ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడే అక్కడ ఆ తెర చినిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన దాన్ని ఎవరు చింపారు అని మనం ఆలోచన చేస్తే దేవుడే దాన్ని కలిగజేశాడు. ఇక తెర పని లేదు, అందరూ, ఎందుకంటే అడ్డుగా ఉండేది, అందు సేవకులు తప్ప ఎవరు లోపలికి ప్రవేశం ఉండేది కాదనమాట. లోపలికి పరిశుద్ధమైన వారు మాత్రమే వెళ్ళాలి, యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసిన వారికి అయితే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే ఇప్పుడు అక్కడ ఆ తెర చినిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ దాంట్లోకి ప్రవేశించవచ్చు. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క తెరను చిరిగిపోయేలాగా, 2గా చీలిపోయేలాగా చేశాడు. అంటే పరిశుద్ధులుగా ఉన్నవారు, మరి ఆయన్ని విశ్వసించి నమ్మి ఆయన రక్తం చేత కడగబడిన వారు అందరూ కూడా దాంట్లోనికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం మనల్ని ఎలా నడిపిస్తుంది, ఒక ధర్మంలోనికి న్యాయంగా నడిపించడానికి మాత్రమే నడిపిస్తుంది. కానీ పాపాన్ని మాత్రం తీసివేయలేరు ఎవరు కూడా పాపాన్ని. మరి పాపాన్ని ఆ రోజుల్లో బలులు అర్పించేవారు కదండి, పాత నిబంధనలో ఉన్నప్పుడు బలులు అర్పించేవారు. మరి ఇప్పుడైతే మరి మనకి ఒక జ్వరం వచ్చింది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తే ఒక థర్మామీటర్ పెడతారు,
ఈ ధర్మశాస్త్రం కూడా అలాంటిది. ఈ థర్మోమీటర్ పెట్టినప్పుడు మనకి జ్వరం ఉందా లేదో చెప్తుంది అంతే, కానీ మనకి జ్వరం తగ్గిస్తుందండి అది తగ్గించదు. అయితే అది చెప్తుంది నీకు ఉందా లేదా. ఈ లా కూడా అంతే, నువ్వు దోషివా కాదా అని చెప్తారు తప్ప దోషాన్ని మాత్రం ఎవరు తీయలేరు. మళ్ళా ఉన్న జ్వరాన్ని మాత్రం ఆ థర్మామీటర్ అనేది మాత్రం తగ్గించలేదు అనమాట. అయితే మనం ఎలా చూసుకుంటే అలా చూసుకుంటూ పోతే యేసు ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన సమయము 9 గంటలు ఆయన ఆ యొక్క దాంట్లో వేలాడుతున్నట్టుగా ఉంటుంది. మన పాపం ఎలా పోతుందంటే, ఒక ఉక్రెయిన్ లోని ఒక పాపకి ఒక రోగం వచ్చిందంటే ఆ రోగం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోదంట. అయితే దానికి యాంటీ బాడీస్ అనేసి ఒక తీసుకొస్తారంట, దాన్ని తీసి చెయ్యాలనేసి. ఇటువంటి రోగమే తన అన్నయ్యకి కూడా వచ్చిందట. ఆ అన్నయ్య తను కోలుకున్నాడు కాబట్టి నీ యాంటీబాడీస్ నీ సిస్టర్కి ఇస్తావా అని అడిగితే ఇస్తానంటాడు. ఇచ్చినప్పుడు ఆ రక్తము ఆ యాంటీబాడీస్ దాంట్లోనికి ఎక్కించినప్పుడు ఆ బిడ్డ స్వస్థపరుస్తుంది. ఇప్పుడు మనకి ముందు మనం కరోనాని ఎదుర్కొన్నాం. ఆ కరోనా సమయంలోని మరి ఏం చేశారంటే కరోనా ఉన్న వారిలో నుంచి యాంటీబాడీస్ తీసి కరోనా ఉన్న వారికి ఎక్కించి వారికి స్వస్థత కలుగుతుందని చేశారంటండి. ఇవే అన్నిటికీ వ్యాక్సిన్లు వచ్చినాయి కదండి, అన్నిటికీ వ్యాక్సిన్లు ఉన్నాయి. వ్యాక్సిన్ లేకుండా అన్నిటికీ, దాని పేరు చెప్పడం లేదు కానీ సమయం అయిపోతుంది కనుక అన్నిటికీ వ్యాక్సిన్లు ఉన్నాయి, కానీ మరణానికి మాత్రం వ్యాక్సిన్ ఉందండి లేదు. వాటి నుంచి మనం తప్పించుకోలేమన్నమాట. మరణం నుంచి మనం తప్పించుకోలేము. ఎందుకంటే దేవునికి మనకి ఒక వివాదం ఏర్పడింది. ఏ వివాదం ఏర్పడిందంటే అది ఆదిలోని ఆదాము అవ్వ చేసిన అప్పటి నుంచి వారు దేవుడితో మాట్లాడేవారిని వేదం మన నుంచి గెంటు వేయడం జరిగింది. ఎందుకంటే మీరు పాపం చేశారు కాబట్టి మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని దేవుడు తోచేశాడు. దేవుడికి మరి ఆదాముకు మరి పాత నిబంధనలో మనకి దూరం కలిగింది. ఆ దూరాన్ని మనం దగ్గర పరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారనమాట. ఆ గెంటు వేయబడినప్పుడు అప్పటి నుంచి కూడా మరి భార్య భర్తలకి పడదు. మరి బిడ్డ కయ్యను సంతానము మరి సేతు సంతానం వేరైపోయారు. అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. మరి వేరైపోయి అన్ని హత్యలు ఘోరాలు నేరాలు అప్పటి నుంచి అప్పుడు కయ్యను ఏం చేశాడండి ఏబేల్ని ఆ విధంగా మొదలైంది. వీటన్నిటి నుంచి కూడా మరి దేవుడు ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా మన కొరకు మరి పాపాన్ని తానే మరి భరించాడు. ఆ యొక్క మరి వేదాలు ఏం చెప్తున్నాయంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమార్థం పుణ్యదాన బలియాగం అని చెప్తున్నారు. ఎందుకంటే పాపాన్ని పోగొట్టేవాడు పరిశుద్ధుడై ఉండాలి, ఆయన పరమాత్ముడై ఉండాలి. అంత పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడా లేడు. దేంట్లో చూసినా ఏ వేదాలు చెప్పిన మాటలండి ఇవి. వేదాల ఏం వేదం అంటే అది సామవేద మహాబ్రాహ్మణ్యంలో రాయబడి ఉంది ఈ మాట. మరి ఇలాంటి వేదాల్లోని రాయబడిన వారు అంత పరిశుద్ధమైన దేవుణ్ణి వారు చూపించగలరా? చూపించలేరు. అంత ఆయన చిందించిన రక్తం, ఆ యొక్క రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అయితే పరమాత్రం పుణ్యదాన బలియాగం, పుణ్యాత్ముడైన వాడు పరమాత్ముడైన వాడు మాత్రమే ఈ యొక్క రక్తం చేత ఒక పాపి ఇంకొక పాపాన్ని పోగొట్టగలడండి? పోగొట్టలేడు. పరిశుద్ధుడైతేనే పాపాన్ని పోగొట్టగలడు. అలాగే మన కన్యక గర్భాన్ని ధరించి ఆయన మరి ఏం చేశాడంటే మన పాపములు మోసుకుంటకు ఆయన శిలువ యాగం చేశాడు. మరి కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమాప్తము అని పరలోకముందున్నవైనను తండ్రి అభిష్టానము. చూడండి, ఆయనకి ఇష్టమైంది ఆయన నలగకొట్టడము. ఆయనని మరి మన కోసం తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించి మరి ఆయన్ని సిలువలో ఎంత దారుణంగా మరి హింసించారు కదండి. ఆయన సిలువ రక్తం చేత సంధి జరిగింది. ఎందుకంటే ఆయన మనకి దేవుడు దూరం అయిపోయాడు కదండి. ఆదాము కాలంలోనే మనకి దేవుడు దూరం అయిపోయాడు. సాయంకాలం పూట దేవుడు పిలిచి మాట్లాడేవాడు దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే అప్పుడు లేవు. ఇప్పుడు దాన్ని మనకి సంధి చేసుకున్నటకంటండి.
ఈ యొక్క ఆయన సిలువ రక్తం చేత సంధి చేశాడంటండి. ఆయన ఆ యొక్క సిలువలో ఆయన చెయ్యి విడివకపోతే మరి మనకి దేవుడి చెయ్యి అందేది కాదు. మనము మరి మరణం అయితే ఉంటుంది, మరణానికి వ్యాక్సిన్ కనిపెడుతున్నారంట. అది 2045లోనే వస్తుందని వాళ్ళు ఆశపడుతున్నారు, కానీ మరణానికి వ్యాక్సిన్ అనేది ఉండదని. కానీ మనకైతే రెండో మరణానికి మనకి నిత్య జీవం ఉంటుంది, అది మనం నమ్మాలి నిత్యంగా ఉంటుందని. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులు కాదండి 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామండి. అవునండి, మనకు రాయబారిగా ఆయన వచ్చాడు. దేవునికి మనకి మధ్య ఒక రాయబారిగా ఆయన వచ్చి ఆయన సిలువలో ఆ యొక్క యాగమును చేసినట్లుగా మనం చూస్తున్నాము. రండి మన వివాదములు తీర్చుకుందుము అని ఉంటుంది. ఆయన మీ ప్రతి పాపము ఎర్రగా ఉన్నాను, రక్తము వల్ల ఎర్రమైనను, ఏ విధంగా ఉన్నాను నేను నా యొద్దకు రండి, మన వివాదము తీర్చుకుందాం. మన యొక్క పాపముల నిమిత్తము ఆయన ఒక సిలువలో ముద్దలాగా అయిపోయాడండి. మరి ఆయనను మరి అంత ఘోరంగా హింసించారు. అంత దేవుడు మరి ఎంతో పాపం విషయమై ఆయన మన పాపముల నిమిత్తము ఆయన బలి అయిపోయాడండి. మరి 53 ఆయన యోషియా గ్రంథం 53 10వ వచనంలో ఉంటుంది. ఆయనకి ఇష్టమైంది దేవునికి. మరి దేవుడు అవును నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకాన్ని, మరి నీ కోసం నా కోసం తన కుమారుని నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడండి. అయితే నీ కోసం నా కోసం తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడని మనం గ్రహించుకోవాలి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన త్యాగం గొప్పది. అయితే అంత గొప్ప ప్రేమను మరి లేఖనాలు నెరవేరినట్లుగా కీర్తనలో 22:1 ఒకసారి చూద్దామండి. చివరిగా నా మాటను ముగిస్తాను. చివరిగా ఎలా దూరంగా ఉన్నారు. అవునండి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. అయితే ఆయన చెయ్య విడవకపోతే మనకి దేవుని చెయ్య అందేది కాదు. ఆయన గెచ్చిమనే తోటలో కూడా ఈ గిన్నెను అతని నుండి తొలగించు, నీ చిత్తం అయితే అంటారు. దేవుని చిత్తం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి ఇప్పటి వరకు మనం చూసాము. అయితే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం కూడా రాజు అయిన దావీదు యేసుక్రీస్తుని గురించి ఒక ప్రవచనం నెరవేర్పు పలికేనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో 100% మానవుడు, 100% దేవత్వాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన మరి రక్త మాంసంతో ఈ భూమి మీద పడ్డారండి. ఇందాక చదివాం కదా లోక 22:44. అయితే గెత్సేమనే తోట అనుభవం అది. అయితే ఇక్కడ ఆయన 100% మానవుడు. ఒక అతను అడిగాడంట, దేవుడు అన్నవాడు ఎలా చనిపోతాడండి, దేవుడు అన్నవాడు అని అడిగాడంట. కొంతమంది ఇందాక ఏలియాని పిలుస్తున్నారేమో, ఈ బాధ తట్టుకోలేక ఆయన వచ్చి ఈయన కాపాడుతాడని ఏలియాని పిలుస్తున్నారేమో అన్నట్టుగా మరి ఈ విధంగా మాట్లాడుకుంటారు. దేవుడు అన్నవాడు చనిపోడండి. ఎందుకంటే దేవుడు మానవునిగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు. ఆయన కన్య గర్భములను ధరించి, కన్య గర్భంలో పరిశుద్ధాత్మని మరి గర్భము ధరించి ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నారు. మన కోసం మనకు మాదిరి ఉంచున్నారు. ఆయన ఆ యొక్క తండ్రి ఎడబాటును తట్టుకోలేక చెమట రక్తంగా మారి మరి ఎంతగానో మరి బాధపడుతూ, మరి నేను అసలు మనం రేపు చనిపోతున్నామని తెలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని, మనం ఎలా ఆ అనుభవం మనకి ఎలా ఉంటుంది, ఎలాగ నన్ను హింసిస్తారు, ఇలా కొడతారు, ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని అని తెలిస్తే మనం నిజంగా ఎంత టెన్షన్ ఫీల్ అవుతామో, ఎంత బీపీ ఎలా వచ్చేస్తుందంటే అలా వచ్చేస్తుంది. ఇంకా టెన్షన్ వచ్చి చెమట రక్తంగా మారిపోయినంతగా ఆయన బాధపడి
నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పినప్పుడు ఆ శిష్యులు కూడా ఆయన ప్రార్థన చేయకుండా నిద్రపోవడం, మరి ఎవ్వరూ కూడా ఆయన బాధను అర్థం చేసుకోలేదు. మరి లేఖనాలు పాత నిబంధనలో రాయబడింది, మరి ముందుగానే రాయబడింది, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని 22లో రాయబడినట్లుగా కీర్తనలో కూడా మరి దేవుడు ఆ రీతిగా ఆ బాధని అనుభవించలేక చాలా బిగ్గరగా కేక వేశాడంటే, చాలా బిగ్గరగా. ఆ సమయంలోనే మరి ఇంచుమించు 3 గంటల సమయం ఆకాశపు తెర చినిగెను. అంటే పరిశుద్ధులే కాదు, ప్రతి ఒక్కరూ ఆ యొక్క తెరలో నుంచి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఆయన మనకు ద్వారాలు తెరిచి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు మన మెడికల్లో దీవించి ముద్రించబడును గాక. ఆమేన్. ఆమేన్.